మెదక్ జిల్లాలో దళిత నేతను దారుణంగా హత్య గావించబడ్డాడు. నిన్న గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తన స్వగ్రామానికి పైతర వస్తున్న సందర్భంలో తుపాకీతో కాల్చి చంపినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణ వెల్లడైంది. అయితే తను చాలా కాలంగా దళితోద్యమంలో పండుకోవడంతో పాటు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టిన అతను అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంది, అసలు ఎందుకు జరిగింది, నిన్న గాంధీ భవన్ నుండి ఎన్ని గంటలకు బయలుదేరాడు అన్న విషయాల్లో పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపడుతున్నారు. చాలా యాక్టివ్గా ఉండే అనిల్పై ఈ గోతకం ఎందుకు జరిగిందని అనుకుంటున్నారు? అనిల్ ఈ కొల్చారం మండలం కాకుండా తాలూకాలో కూడా ప్రధానంగా తర్వాత కాంగ్రెస్ పార్టీకి మంచి ముఖ్య నాయకుడు. వారు నిన్న గాంధీ భవన్ రమ్మన్నప్పుడు వచ్చినారు. అక్కడ కూడా గాంధీ భవన్లో కూడా 2 గంటల వరకు ఉండి ఇన్ఛార్జ్తో పాటు సుభాష్నకి అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా వచ్చిన కార్యకర్తలను భోజనం చేసి ఆయన ఇంటికి వెళ్ళిన తరుణంలో మేమేమనుకున్నట్టే యాక్సిడెంట్ అయిందనే కోణం నుంచే ఆలోచన చేసుకొని మేమందరం రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత అక్కడ విధానం చూసిన తర్వాత మాకు కొద్దిగా డౌట్ వచ్చిందడ. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది అయితే ఎక్కడన్నా బండి డ్యామేజ్ కావాలా, ఎక్కడన్నా నెత్తి కలగాలంటే అనుకొని ఇమీడియట్గా మేము స్థానిక ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి చెప్పినాడు. అన్న మాకు ఇట్లా అనిపిస్తుంది సార్ అని చెప్పేసి కత్తితో ఓడిచిరని అక్కడ ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు చెప్తే ఇది కత్తితో ఓడిచినట్టు అనిపిస్తలేదు, ఆ గాయాలు చూస్తుంటేనే మాకే డౌట్ వచ్చి మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే అక్కడే రోడ్డు మీద 4 బుల్లెట్లు పడి ఉన్నాయి. ఎందుకంటే సాయంత్రం పూట కదా, మేము అనుకున్న చోట చూసిన అందరూ అసలు ఇది బుల్లెట్ లాగా అనిపిస్తుంది అంటున్నట్టే ఉన్నాయి. ఆ విధంగా ఇలాంటి సంఘటన మెదక్ జిల్లా జరగడం చాలా దురదృష్టకరం. రాజకీయ కోణంలో ఆలోచించవచ్చు. దీన్ని వస్తున్న వార్తల ప్రకారం ఏదో కొంతమంది రియల్ ఎస్టేట్ నాయకులు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే తను వస్తున్నప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళతో కొంత ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు ఉన్నారంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో మీరు ప్రాథమికంగా ఏ అంచనాకు వచ్చారు? అనిల్ మాకు రాజకీయపరమైన సంబంధాలు కానీ బిజినెస్గా ఏం చేస్తున్నాడు ఏమన్నా పూర్తిగా మాకు అవగాహన లేదు. అయితే నిన్న వచ్చిన తర్వాత కొంతమంది ఆయనతో సన్నిహితం ఉన్న వ్యక్తులు చెప్పిన ప్రకారం ఏంటంటే ఏదో హైదరాబాద్లో ఏదో లావాదేవీలు ఉన్నాయి, మరి దాని గురించి కూడా ఈరోజు నిన్న పోవడం జరిగిందని అన్నారు. మరి దానికి సంబంధించిందా లేకపోతే ఇంకే దానికి సంబంధించి అనేది పూర్తి స్థాయిలో మరి ఎస్పీ గారు ఆయన పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నది. మరి నిజాలు అతి త్వరలో రాబోతున్నాయి. ఎందుకంటే ఆయన కూడా టీమ్స్ని పెట్టి మరి ఇంతకుముందే స్పష్టంగా చెప్పిండు, అందరిని అప్రమత్తం చేసినాం, ఖచ్చితంగా మరి నిందితులను అతి త్వరలో పట్టుకుంటామనే అభయం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూస్తే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత నేత, దాంతోపాటు పార్టీ కార్యదర్శికి సంబంధించిన ఒక దళిత సంఘాలకు సంబంధించిన కార్యదర్శి యాక్టివ్గా ఉన్న వ్యక్తి హత్యను ఎలా చూడొచ్చు అంటారు మేడం? అంటే ఇది ప్రత్యేకించి మరి దళితుడన్న కోణంలో హత్య గావించబడ్డాడనే భావన మాకైతే లేదు. కాకపోతే మాకు తెలిసినంత వరకు అయితే అనిల్ అనేవాడు రాజకీయంగానే ఒక మంచి నాయకుడనే విషయం తెలుసు. ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నాడనేది కూడా ఇప్పుడు నిన్నది సంఘటన జరిగిన తర్వాతనే తెలుసు. కాబట్టి దీన్ని మనము ఆ రకంగా అనుకోవడానికి ఏమో ఇప్పటికిప్పుడు అంచనాకి రాలేము. అది ముఖ్యంగా హత్యకు అనేక కారణాలు అయి ఉండొచ్చు. రాజకీయ పక్షాల కారణాలు ఉన్నాయి, లేక ఆర్థిక కారణాలు ఉన్నాయి అనే అంశాలను పక్కకు పెడితే విచారణలో మాత్రం పూర్తి స్థాయిలో నిగ్గు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాము. అట్లాగే పూర్తిగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసము ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనికి కట్టుబడి ఉందని చెప్తున్నారు. కొల్చార మండల్ పైతర గ్రామం, అనిల్ది నాది ఒకటే గ్రామం. రాజకీయంగా కూడా బాగా దగ్గర ఉండే తమ్ముడు. అన్నీ కూడా రోజు మా మధ్యలో కంపల్సరీ కూర్చునే వాళ్ళము. మా ఇంట్లోనే కూర్చునేవాడు, మాట్లాడేవాడు. నా మిస్సెస్ ఉన్నప్పుడు కూడా బాగా అంటే మాతోనే ప్రయాణం చేసిన వ్యక్తి. అట్లా అయిన తర్వాత ఈరోజు ఈ సంఘటన చేయడం అనేది చాలా దురదృష్టకరం. అనిల్కి సంబంధించి కనుక చూసుకుంటే తను యాక్టివ్గా పొలిటీషియన్, అంతేకాకుండా అందరు జనాల మధ్య ఉండే వ్యక్తి కాబట్టి తన హత్యను నియోజకవర్గమే కాదు జిల్లాలో కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. దోషులను కష్టంగా శిక్షించాలని కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ మెదక్ నుండి. అనిల్ శరీరంలో 4 బుల్లెట్లున్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. 3 బుల్లెట్లు కుడి జబ్బపై, 1 బుల్లెట్ వెనక భాగంలో ఉన్నట్టుగా తేల్చారు. బుల్లెట్స్ బాడీ లోపలికి వెళ్లడం ద్వారా ఒక బోన్ కూడా ఫ్రాక్చర్ అయినట్టుగా గుర్తించారు. కేవలం 2 మీటర్ల దూరం నుంచి కాల్చినట్టు నిర్ధారించారు వైద్యులు. కుమార్ అనే పేషెంట్ నైట్ డెడ్ బాడీ వచ్చింది. ఆ డెడ్ బాడీ చూస్తే రైట్ షోల్డర్ దగ్గర మనకు ఎగ్జిట్ ఎంట్రీ వుండ్ ఉంటారు, ఒక 4 ఎంట్రీ వుండ్స్ ఉన్నాయి. ఎగ్జిట్ వుండ్స్ మనకు కనిపిస్తలేవు దానిపైన. అది లోపల బోన్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. దాన్ని పోస్ట్ మార్టం కోసం మార్చికి షిఫ్ట్ చేసినాం. పోస్ట్ మార్టంలో మొత్తం క్లియర్ కట్ ఎక్కడ ఏమైనా బుల్లెట్స్ లోపల ఉన్నాయా బయట పోయినా తెలుస్తుంది. 4 ఎంట్రీ వుండ్స్ ఉన్నాయి మనకు. రైట్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ సైడు 2 ఉన్నాయి. లేటరల్ అంటే మనకు
లేటరల్ సైడ్ అంటారు అది, ఒక బ్యాక్ సైడ్ ఒకటి ఒక 2 మీటర్స్ అంతే డిస్టెన్స్లో కాల్చినట్టు మరి ఎక్కువ దూరం ఉంటే ఏమవుతుందంటే ఎంట్రీ వుండ్స్ చిన్నగా అనిపిస్తాయి, దగ్గర ఉంటే మళ్ళీ పెద్దగా మొత్తం కాలిపోతుంది. 2 మీటర్స్లో కాల్చినట్టు 4 బుల్లెట్లు